మరలా 2025 ఎట్లుంటదంటే 2025 జనవరిలో నెబుకద్నెజర్ రాజు వచ్చి ఇశ్రాయేలీయులని బానిసత్వంలోకి తీసుకుని వెళ్ళినాడు. 25 అంతా నెబుకద్నెజర్ బానిసత్వంలో బబులోనులో ఉన్నావు. ఈరోజు మెసేజ్ ఎందుకంటే నీవు ఆయన బానిసత్వంలో బయటికి రావటానికి. చప్పట్లు కొడతారు, బాగానే చప్పట్లు కొడతారు ఫస్ట్. కానీ నువ్వు ఈ మెసేజ్ మీద నీ బలిపీఠాన్ని కట్టుకోకపోతే మరలా ఎవరు రాబోతున్నారు? ఎవరు మరలా 26 ఎవరు వస్తున్నారు? నెబుకద్నెజర్ వస్తాడు. ఈ 26 ఈ మాట విని నీ మారు మనసు పొంది బలిపీఠాన్ని కట్టుకోకపోతే మరలా 25 లాగానే ఉంటది. 26 ఏమైపోయింది బిడ్డలు ఆ ప్రేమ? ప్రభు అడుగుతున్నాడు, ఏమైంది దేవుని వాక్యం మీద, ప్రార్థన మీద, ఉపవాసాల మీద, సెకండ్ ఫ్రైడే, సెకండ్ సాటర్డే, సెకండ్ సండే పండుగలు. ఈవెన్ దిస్ మెసేజ్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ యూ. మాతో కూడా దేవుడు మాట్లాడు. ఈ 2026 లో ఈ మెసేజ్ ఎందుకంటే ఆయన చిత్తం నువ్వు యూటర్న్ తీసుకోవాలంతే. నువ్వు యూటర్న్ తీసుకోవాలి. ఒక్కసారి మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి. ప్రభు దగ్గరికి రాకముందు ఎన్ని కష్టాలు, పోరాటాల మధ్యలో నీ జీవితం ఉండే. అప్పుల సమస్య, భర్త మారలేదు, ఉద్యోగం లేదు, ఎన్ని ఒత్తిళ్ళు 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 ఒత్తిళ్ళు. కానీ పిల్లలు లేరు ప్రభు. మ్యారేజ్ కాలేజ్ అంటే మ్యారేజ్ చేసాడు. పిల్లలు లేరు ప్రభు, పిల్లలు లేరు అంటే పిల్లల్ని ఇచ్చాడు. ఎంతకాలం ప్రభు ఈ ప్రైవేట్ జాబ్ చేయాలంటే గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు. ఎంతకాలం ప్రభు దొక్కు స్కూటరు, 2 వీలరు అంటే 4 వీలర్ ఇచ్చాడు. ఏం తక్కువ చేసిండు బిడ్డ? ఎంతకాలం అందరు భర్తలతో పాటు మందిరానికి వెళ్తుంటే ఈ తాగుబోతు భర్తతో పాటు ఎంతకాలం ప్రభు అంటే ఈ భర్తను మార్చి నువ్వు ఈ అప్పులు మాత్రం తీర్చి ప్రభు ఇక నువ్వు చూసుకో అని ఎన్నిసార్లు మాటిస్తే నీ అప్పులను తీరిస్తే ఏమైపోయింది ప్రభు? బిడ్డలు యేసయ్యా ఏమైంది బిడ్డ ఆయన మీద ప్రేమ? నేను కాదు ఇక్కడ నిలబడి అడిగేది, నాలో ఉన్న పరిశుద్ధాత్మ అడుగుతున్నాడు, ఏమైంది?